జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. అర్జునుడు మొదటి శ్లోకంలో జ్ఞేయం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి అని అడిగాడు. జ్ఞానం, దాని లక్షణాల గురించి పై శ్లోకాలలో పరమాత్మ వివరించారు. ఇప్పుడు జ్ఞేయం గురించి చెబుతున్నాడు. జ్ఞేయం అంటే బాగా తెలుసుకోదగ్గది. ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదో అదే జ్ఞేయం. అదే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మస్వరూపం, మోక్షానికి దారి. ఈ బ్రహ్మస్వరూపానికి ఆది అంతం లేదు. దీనికి ఏదైనా రూపం ఉందా అంటే అది కంటికి కనపడదు, మనస్సుకు ఊహలకు అందదు. కనపడనిది, వినపడనిది, ఊహించడానికి వీలు లేనిది అసలు లేదా అంటే సర్వత్రా నిండి ఉంది. ఇటువంటి లక్షణాలు కలిగిన ఈ బ్రహ్మ పదార్థం గురించి తెలుసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. దానికి మార్గమే సత్సంగం. దుర్జన సాంగత్యం వదిలిపెట్టడం, సగుణాకారంగా పరమాత్మని పూజించడం, నిర్గుణ పరబ్రహ్మను ధ్యానించడం, దానిని చేరుకోవడం. దానిని మించినది మరొకటి లేదు. దానిని తెలుసుకుంటే అమృత స్థితిని పొందుతాడు. దాని గురించి పరమాత్మ చెబుతున్నాడు. పరబ్రహ్మయే జ్ఞేయమని అంటారు. ఆ పరబ్రహ్మ గురించి తెలుసుకున్నవాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ పరబ్రహ్మ ఎలా ఉంటాడు అంటే సత్యం, ఎల్లప్పుడూ ఉండేవాడు. జ్ఞానం, అన్నీ తెలిసినవాడు. అనంతం, అంతం లేనివాడు. అనాది, మొదలు లేనివాడు, తుది లేనివాడు. ఎక్కడ పుట్టిందో ఎక్కడ అంతమవుతుందో తెలియదు. ఇది సత్పదార్థం కాదు, అలా అని అసత్పదార్థం కూడా కాదు. అంటే ఇది దేనికి కారణం కాదు, కార్యము కాదు, కార్యకారణాలకు అతీతమైనది. ఇదే పరబ్రహ్మ స్వరూపం. ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సిందంటే ఏమీ మిగలదు. పరబ్రహ్మ గురించి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే అని పరమాత్మ చెప్పి దీని గురించి తర్వాత శ్లోకాలలో ఇంకా వివరిస్తున్నాడు.